నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించండి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. జనవరి 7న శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. ఆహ్వాన పోస్టర్లను విడుదల చేసిన బలిజ సేవా సంఘం వారు. జోరందుకున్న ఆడుదాం ఆంధ్ర. వార్తల్లోని వివరాలు. పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఫీజును రీఇంబర్స్మెంట్ చేయడం జరుగుతుందని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి కంప్యూటర్లో బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించేందుకు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ సురేష్, ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, మూర్తి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బులు ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బులు ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న చాకరీ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడ నుంచి. జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకంగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన
వసతి దీవెన ప్రారంభించారని, ఇందులో భాగంగా జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన లబ్ధిని విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. జగనన్న విద్యా దీవెన ద్వారా జిల్లాలోని 30,111 మంది విద్యార్థులకు 18.72 కోట్లు 27,721 మంది తల్లుల ఖాతాలకు జమ చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యపై అధిక శ్రద్ధ తీసుకుంటున్నారని, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడులను ఆధునీకరిస్తూ ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నారన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని 5,497 మంది విద్యార్థులకు 3.36 కోట్లు 5,082 మంది తల్లుల ఖాతాలకు జమ చేశారు. జగనన్న విద్యా వసతి గురించి కానీ దాదాపు జిల్లాలో 31,111 మంది స్టూడెంట్లకు 27,000 తల్లుల ఖాతాల్లోకి 18,77,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. విద్య పైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి శ్రద్ధ దీనికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యిస్తూ బడుల్లో నాడు నేడు ఆధునీకరించి మొత్తం మీద రాష్ట్రంని దేశ స్థాయిలో మొట్టమొదటి స్థానంలో జన్మెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా కృతజ్ఞత భావంతో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్తున్నారు, మేము మంచి చేయంటే ఆశీర్వదించండి, మమ్మల్ని మేలు కోరండి, లేదంటే మాకు అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇచ్చి ఆశీర్వదించాలిగా కోరుతున్నారు. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మంగళం పంచాయతీలో జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఎంపీపీ పాల్గొని ప్రారంభించారు. గ్రామీణుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఎంపీపీ చెప్పారు. నేడు వివిధ పోటీలకు హాజరైన జట్లను ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. తర్వాత టాస్ వేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామ్మోహన్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచివాలయం స్థాయిలో ఎవరు గొడవలు పడకుండా నీట్గా గేమ్ని ఆస్వాదించండి. మీరంతా ఒక లోకల్ ఊరు, మీరు మళ్ళీ ఓడినా గెలిచినా ఇందులో ఖచ్చితంగా మొత్తం సచివాలయం మొత్తం ఉండే టీంలన్నీ కలిపి ఒక టీంగా మండలానికి వెళ్తాయి. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సంబంధం లేదు. గెలిచిన టీమే మండలానికి పోతున్నదే కాదు, అందరూ మిక్స్ అయ్యి ఎవరు బెస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ మండల స్థాయికి వెళ్తారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కలిసి బాగుండే ప్లేయర్ కలిసి పంచాయతీ కాబట్టి మీరు ఇంకా డిసైడ్ చేసుకుని మంచిగా క్లబ్ అయ్యారు కదా. ప్రతి ఒక్క సచివాలయంలోనూ కూడా వాళ్ళ గ్రామాలన్నీ కలిపి మంచి ప్లేయర్స్ టీమ్ రెడీ అయ్యి మండల లెవెల్కి ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు భాషను కీర్తించిన తెలుగు వల్లభుడు శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం వారు ఆహ్వానం పలికారు. పుంగనూరు మండలం భీమగండపల్లి సమీపాన బైపాస్ రోడ్డు వై జంక్షన్లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల సహకారంతో శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 7న ఆదివారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో సంఘ ప్రతినిధులు అందరూ కలిసి ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమాలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై కృష్ణదేవరాయ, జై రాయల్, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై రాయల్, జై రాయల్, జై రాయల్, జై రాయల్. శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం పొంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల శ్రీకృష్ణ దేవరాయ బలిజ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు
పొంగనూరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణకు సంబంధించి ఈ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు నెల జనవరి 7వ తేదీ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ నందు మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరునుగా అందరినీ ఆహ్వానించడం జరుగుతోంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. పొంగనూరు పట్టణంలోని అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరూపాక్షి మారెమ్మకు అభిషేకాలు, ప్రత్యేక అలంకారం, అర్చకులు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొగసరలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు రాహుకాల పూజలు అందుకుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. यो देवानां पुरोहितः पूर्वो यो देवीभ्यो जातः नमोर्धाय ब्रह्मये ऋचं ब्रह्मं जनेता देवाग्रे तदब्रोन्नयस्तैवं ब्रह्मणो विद्यात् तस्य देवान्तमिष्टं मर्याणां सर्वं मर्याणां तक्कयो रावणिं गातं विद्याय गातं विद्योदये देवी తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొంగనూరులో అంగన్వాడీలు చేపట్టిన నిరోధిక సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరింది. ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. తమకు 26,000 రూపాయలు వేతనం చెల్లించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమ్మె 18వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి హామీ కానీ రాలేదు. హామీ వచ్చేంత వరకు ఈ సమ్మెను విరమించుకోమని మేము తెలియజేస్తూ ఉన్నాము. మా బాధలు ఇంకా ప్రభుత్వానికి పట్టించుకోకుండా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె ఈరోజు 18వ రోజుకు చేరింది. రాష్ట్రమంతా కూడా ఉధృతంగా ఈ సమ్మెను చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వానికి ఏం చెమ్ముకుట్టినట్లు కూడా లేదు. మా బాధలు అర్థం కావడం లేదు. జీతం విషయంలో తగ్గకుండా ఉన్నారు. ఇప్పటికైనా దయదలిచి మా పైన
జీతం విషయంలో పునరాలోచిస్తారని ఆశిస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా సమ్మె ఉధృతం అవుతుంది, చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా పట్ల దయ ఉంచి సమ్మెను విరమింపజేసి జీతాలు పెంచాలని ఆశిస్తున్నాను. పొంగనూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ విద్యార్థులకు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలైన వస్త్రాలను ధరించి వాళ్లకు నచ్చిన జంతువుల, పక్షుల వేషధారణలతో నీతి కథలను చెప్పడం జరిగింది. ఇందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం అభినందదాయకమని ప్రిన్సిపల్ తెలియజేశారు. ప్రిన్సిపల్ సరిత విద్యార్థులు చిన్ననాటి నుండి పోటీతత్వం అలవర్చుకోవాలని తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం ఫణికుమార్, ఆర్ఐ ప్రసాద్, ప్రిన్సిపల్ సరిత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేశారు. నూతన సంవత్సరంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో నూతన సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా మండల స్థాయిలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డిలతో కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 1 నుండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 2750 రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచి అవ్వా తాతలకు అందించనుందని, జనవరి 1 నుండి 8వ తేదీ వరకు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలని, జనవరి 23న వైఎస్ఆర్ ఆసరా, ఫిబ్రవరి 5న వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించడం జరుగుతుందని, వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద 5 నుండి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలని, ఈ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు నిర్వహించాలని, విజయవంతం చేసే అంశాలపై అధికారులు మనసు పెట్టి పనిచేయాలని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా వారితో సమన్వయం చేసుకుని వారి షెడ్యూల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కార్యక్రమాలతో పాటు జనవరి 5న ద్వైవార్షిక లబ్ధిని అర్హులైన వారికి అందించనున్నారని, జనవరి 9న జగనన్న తోడు కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమాలకు సంబంధించి అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టరేట్ నుండి డిఆర్డీఏ, మెప్మా, డ్వామా పీడీలు తులసి, రాధమ్మ, గంగాభవాని, సోషల్ వెల్ఫేర్ డీడీ రాజలక్ష్మి, డిఎల్డీఓ రవికుమార్, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర పోటీలు శుక్రవారం కూడా జోరుగా జరిగాయి. పొంగనూరు పట్టణంలోని నారాయణ స్కూల్ గ్రౌండ్లో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఇందులో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీలను మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ పర్యవేక్షించారు. చక్కగా బౌలింగ్ చేశారు. గుడ్ షాట్. కరెక్ట్గా ఫీల్డర్ కొడుతూ బాల్ రావడంతో ఓన్లీ 4వ రోజు చైర్మన్ అలీ బాషా, జిల్లా వక్బ్ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, రామకృష్ణరాజు, కాళిదాసు మొదలి, బోయకొండ ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్, జేఎస్సీ ప్రధాన కన్వీనర్ వర్ధారెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు, నాయకులు సురేష్, సలామతులు సందడి వాతావరణంలో పోటీల్లో పాల్గొన్నారు. యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రజా ప్రతినిధులు కూడా పోటీల్లో పాల్గొంటామని చైర్మన్ తెలిపారు.
గుడ్ బ్యాటింగ్ నరసింహ, గుడ్ బ్యాటింగ్ నాను. రాష్ట్ర ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో యువతను ఉత్తేజ పరిస్థితిగా క్రీడలు ప్రారంభించి ఈ క్రీడల్లో ఉండేటువంటి విశిష్టతను తెలియజేసే విధంగా మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది విద్యార్థులు యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా హానరబుల్ మినిస్టర్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా మన పుంగనూరు మున్సిపాలిటీలో ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అనే కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో రోజు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు 4వ రోజు ఇప్పటికీ 2-3 టీములు ఆడుతున్నాయి, ఇంకా ఆడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంది. అందరూ జనాలు కూడా ఈ ఆటలు చూసి ఇంకా ఎంజాయ్ చేసి బాగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించండి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. జనవరి 7న శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. ఆహ్వాన పోస్టర్లను విడుదల చేసిన బలిజ సేవా సంఘం వారు. జోరందుకున్న ఆడుదాం ఆంధ్ర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.